ఫిష్ ఫ్రై అంటే మనందరికి తెలిసిన డిష్. కానీ మెరీనా బీచ్ ఫిష్ ఫ్రైకి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది. చెన్నైలో మెరీనా వాక్ చేస్తుంటే ఒక పక్కన సీ బ్రీజ్, ఇంకో పక్కన ఫ్రెష్‌గా ఫ్రై అవుతున్న ఫిష్ స్మెల్. ఆ కాంబినేషన్ మర్చిపోవడం కష్టం. ఈ స్టైల్ ఫిష్ ఫ్రై స్పెషాలిటీ ఏంటంటే స్పైసెస్ ఫిష్ని ఓవర్‌పవర్ చెయ్యవు. అవి ఫిష్ న్యాచురల్ ఫ్లేవర్ని ఇంకా ఎలివేట్ చేస్తుంటాయి. ఫిష్‌లో ఆల్రెడీ ఒక డెలిషియస్ స్వీట్నెస్ ఉంటుంది. దానికి రెడ్ చిల్లీ హిట్, కొంచెం జింజర్ గార్లిక్ ఫ్లేవర్, లెమన్ అసిడిటీ, కొంచెం పెప్పర్ వార్మ్నెస్ కలిస్తే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. అందుకే ఫస్ట్ బైట్లో స్పైసీ అనిపించిన నెక్స్ట్ సెకండ్ ఫిష్ ఫ్లేవర్ క్లియర్గా ఫీల్ అవుతుంది. స్ట్రీట్ ఫుడ్లో మనం టేస్ట్ చేసే ఫ్లేవర్కి ఒక రీజన్ ఉంటుంది. హై ఫ్లేమ్ మీద క్విక్గా ఫ్రై చేయడం వల్ల అవుట్ సైడ్ క్రిస్పీ లేయర్ వస్తుంది, ఇన్సైడ్ మాత్రం ఫిష్ చాలా జ్యూసీగా ఉంటుంది. అదే కాంట్రాస్ట్ ఈ స్టైల్ని ఇంకా స్పెషల్ చేస్తుంది. ఫిష్ ఫ్రైని చాలామంది రైస్తో తింటారు, కానీ చెన్నై మెరీనా బీచ్ స్టైల్లో మాత్రం చాలామంది డైరెక్ట్గా స్నాక్ లాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఆనియన్స్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి, కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేస్తే అంతే, ఇంకా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ రెడీ అవుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సీ ఫుడ్కి లెమన్ ఎందుకు ఆల్మోస్ట్ కంపల్సరీగా యూస్ చేస్తారో మీకు తెలుసా? లెమన్ యాసిడిటీ ఫ్లేవర్ని ఇంకా బ్రైటన్ చేస్తుంది, హెవీ ఫీలింగ్ తగ్గిస్తుంది, స్పైసెస్ని ఇంకా ఫ్రెష్గా టేస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకనేమో ఆల్మోస్ట్ ఎవ్రీ కాస్ట్లీ ఫిష్ ఫ్రైలోన లెమన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రెసిపీలో యూజ్ అయ్యే మసాలా సింపుల్ ఉంటాయి, కానీ ప్రపోర్షన్స్ కరెక్ట్గా ఉండాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా రెస్టారెంట్ లెవెల్ ఫ్లేవర్ని ఇంట్లోనే క్రియేట్ చేయొచ్చు. నాకు పర్సనల్గా ఈ స్టైల్ నచ్చడానికి రీజన్ ఏంటంటే ఇది ఓవర్ కాంప్లికేట్ రెసిపీ అస్సలు కాదు. ఫిష్ ఫ్లేవర్ని రెస్పెక్ట్ చేస్తుంది, మసాలా సపోర్ట్ చేస్తుంది, డామినేట్ అస్సలు చెయ్యవు. అది మంచి ఫిష్ ఫ్రైకి బిగ్గెస్ట్ క్వాలిటీ. మీరు ఫిష్ లవర్ అయితే ఈ స్టైల్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అండ్ కోస్టల్ స్ట్రీట్ ఫుడ్ వైబ్ని ఇంట్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆంధ్రాలో ఫిష్ ఫ్రై అంటే వంజరం, కొరమేను ఈ రెండు చాలా ఫేమస్. వీటితో పాటు చందువ, బొచ్చు, రవస, రోహు, నెత్తళ్ళు లాంటి చేపలతో కూడా చాలా టేస్టీ ఫిష్ ఫ్రైని చేస్తారు. రెస్టారెంట్ బట్టి, సీజన్ బట్టి దొరికే ఫిషెస్ని సెలెక్ట్ చేస్తారు. కానీ నిజం ఏంటంటే ఫిష్ టేస్టీగా ఉండాలంటే ఫిష్ ముందు ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్నెస్ లేకపోతే మనం ఎన్ని మసాలాస్ యూజ్ చేసినా సరే టేస్ట్ అస్సలు రాదు. రెసిపీని స్టెప్ బై స్టెప్ క్వాంటిటీస్తో ఫాలో అవుతూ చేయాలనుకుంటే కంప్లీట్ రెసిపీ నా వెబ్సైట్లో అవైలబుల్ ఉంచాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఎప్పుడైనా కావాలనిపిస్తే రెసిపీ చూడాలనుకుంటే ఈజీగా రెఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.